బావా ఏదీ లేవు. ఇప్పుడు ఆస్తిపత్రాలు వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగిచ్చేయాలి అంటే నా వజ్రాల హారం పోయినట్టేగా. నావనుకున్న డబ్బులన్నీ వెనక్కిచ్చేయాల్సిందేగా. రే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా. వాడిలాంటి పనులు ఎందుకు చేస్తాడు? నోటీసులు పంపించాక ఇంకా వాడి నోట్లో నాలుక లేదు అన్నట్టు అలా మాట్లాడతావేంటక్క? కేసు పెట్టింది వాడు, నోటీస్ పంపించింది వాడు. ప్రేమ గిమ్మ అన్నారే, అవేమీ వాడికి లేవు. వాడికున్న ప్రేమల్లా ఒక్కదాని మీదే, అది ఈ ఆస్తి మీద. అలా ఎలా కేసు పెడతాడ్రా? ఒకవేళ నిజంగానే కేసు పెట్టుంటే నువ్వు కాదు, చెడామడా నేను కొట్టి వాడితో మాట్లాడతాన్రా. నేను చెప్తే విన్నోడు మీరు చెప్తే వింటాడా? విని తీరాలి. ఏ సొంత అన్నయ్యని కోర్టుకి ఇచ్చి ఇంటి పరువుని ఏం చేద్దామనుకుంటున్నాడ్రా వాడు? ఇన్ని రోజులు ఏదో మంచి బిడ్డ కదా అని మౌనంగా ఉంటే మమ్మల్ని కాదని కోర్టు వరకు వెళ్తాడా? ఇంటి పరువు తీయాలని చూస్తాడా? రాఘవ, నువ్వు దీని గురించి ఏం బాధపడద్దు. ఈ పని వాడే గనుక చేసుంటే ఖచ్చితంగా వాడి చెంప పగలగొట్టైన కేసు విత్డ్రా చేయిస్తాను.